అందరికీ నమస్తే. ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్స్‌లో ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే ఈ మార్చి థర్డ్ వీక్‌లో ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా బీసీసీఐ ఇటీవల కొన్ని అవార్డ్స్‌ని ప్రకటించింది. ఆ అవార్డ్స్ ఏంటంటే ఉత్తమ అంటే బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఈ సంవత్సరం మహిళల నుంచి స్మృతి మందాన, పురుషుల నుండి శుభమన్ గిల్‌ని ఈ సంవత్సరం బీసీసీఐ ఉత్తమ వార్షిక క్రికెటర్లుగా అవార్డును ప్రకటించింది. మహిళా కేటగిరీలో స్మృతి మందాన, అలాగే పురుషుల కేటగిరీలో శుభమన్ గిల్కి ఈ అవార్డును ప్రకటించారు. అలాగే సీకే నాయుడు అవార్డుని ఈ సంవత్సరం ఎవరికి ప్రకటించారంటే రాహుల్ ద్రావిడ్. రాహుల్ ద్రావిడ్కి సీకే నాయుడు అవార్డుని ఈ సంవత్సరం బహుకరించడం జరిగింది. అలాగే తీసుకుంటే మళ్ళీ ఈ ఐసీసీ రీసెంట్గా ఇండియా వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఐసీసీ T20 ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ T20 ర్యాంకింగ్స్లో వరల్డ్లో బెస్ట్ ప్లేయర్గా మన వరల్డ్లో నెంబర్ 1 ప్లేయర్గా అభిషేక్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే ఇషాన్ కిషన్ రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే వరల్డ్లో బెస్ట్ బౌలర్గా మనకి రషీద్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి రషీద్ ఖాన్ మొదటి ప్లేస్లో ఉన్నాడు. రెండో ప్లేస్లో వరుణ్ చక్రవర్తి బెస్ట్ బౌలర్గా T20 వరల్డ్ ర్యాంక్లో సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. అలాగే వరల్డ్లో బెస్ట్ T20 ఆల్రౌండర్స్ ఎవరంటే జింబాబ్వేకి చెందిన సికిందర్ రాజా, అలాగే ఇండియాకి చెందిన హార్దిక్ పాండ్యా. సికిందర్ రాజా వరల్డ్లోనే T20 బెస్ట్ ఆల్రౌండర్గా మొదటి స్థానంలో ఉంటే హార్దిక్ పాండ్యా రెండో స్థానంలో ఇవ్వడం జరిగింది. ఇవి రీసెంట్ క్రికెట్లో ఉన్నటువంటి ర్యాంక్స్ అండ్ అవార్డ్స్. అలాగే రీసెంట్గా చైనాలో జరిగినటువంటి చైనీస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 కార్ రేసింగ్లో ఇటలీకి చెందిన కిమి ఆంటోనెల్లి అనే వ్యక్తి చైనీస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 విజేతగా నిలిచాడు. ఇవి చైనాలో జరిగినటువంటి కార్ రేసింగ్. అట్లాగే తీసుకున్నట్లయితే ఇతడు మెర్సిడెస్ డ్రైవర్. ఇతని బ్రాండ్ ఏదంటే మెర్సిడెస్ డ్రైవర్గా ఇతను బ్రాండ్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ మరొకటి కరెంట్ అఫైర్స్లో కనిపిస్తుంది ఏంటంటే ఇటీవల నూతన ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించబడిన వ్యక్తి ఎవరు మనందరూ తెలుసు, జ్ఞానేష్ కుమార్. ఈ జ్ఞానేష్ కుమార్ 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించారు. అవి తమిళనాడు, అలాగే వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సాం, పాండిచేరి. అయితే తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, పాండిచేరి ప్రాంతాల్లో మన రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అయితే ఇందులో ఎలా అడగచ్చు అంటే తమిళనాడులో అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 234, అలాగే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 294, అలాగే కేరళ అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 140, అస్సాం అసెంబ్లీ స్థానాలు ఏంటంటే 126, అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచేరికి కూడా అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు 2, ఒకటి పాండిచేరి, 2 ఢిల్లీ. అలాగే పాండిచేరిలో అసెంబ్లీ స్థానాలు 30 ఉన్నాయి. సో రీసెంట్గా ఇవి మనకి వార్తల్లో కనిపించే ఎన్నికల రాష్ట్రాలుగా మనం చెప్పాలి. అలాగే రీసెంట్గా మరొకటి మనం న్యూస్లో చూడవచ్చు, కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఏంటంటే వెపన్స్ అంటే ఆయుధాలు దిగుమతుల్లో రీసెంట్గా ఉక్రెయిన్ అనే దేశం అంటే యుద్ధాలు మనకు తెలుసు. ఉక్రెయిన్కి మరియు రష్యా మధ్య, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాల మధ్య మనకి యుద్ధాలు జరుగుతున్నాయని మనకు తెలుసు కదా. అయితే ఇందులో ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకున్న దేశాల్లో ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉంది. ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకున్న దేశాల్లో ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉంది. ఇండియా రెండో స్థానంలో ఉంది. సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉంది. ఖతార్ 4వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 5వ స్థానంలో ఉంది. ఫస్ట్ ఉక్రెయిన్, 2 ఇండియా, 3 సౌదీ అరేబియా, 4 ఖతార్, 5 పాకిస్తాన్. ఇవి ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకున్న టాప్ 5 దేశాలు రీసెంట్గా మనకి పేపర్లో ఈ ర్యాంక్స్ని ప్రకటించారు. అలాగే ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశాల్లో ర్యాంకులు కూడా ఉన్నాయి. ఆయుధాలు ఎక్కువ ప్రపంచంలో ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఫస్ట్ అమెరికా, సెకండ్ రష్యా, థర్డ్ చైనా. ఎక్కువ ఎగుమతి చేస్తాయి ఈ దేశాల ఆయుధాలను. అలాగే మరొకటి పేపర్లో మనకి కనిపిస్తుంది కరెంట్ అఫైర్స్, అదేంటంటే జన ఔషధి కేంద్రాలు అంటే ఏంటంటే ప్రజలకు మంచి మందులు అందించాలి, ఆ మందులు తక్కువ ధరకే అందించాలి అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం గతంలోని జన ఔషధి అనే కొన్ని ప్రోగ్రామ్స్ ప్రవేశపెట్టింది. అందులో భాగంగా రీసెంట్గా సర్వే ఇచ్చారు. జన ఔషధి కేంద్రాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో జన ఔషధి మందుల షాపులు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే ఫస్ట్ గుంటూరు, సెకండ్ కర్నూలు. కర్నూలు జన ఔషధి కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియాలో జన ఔషధి కేంద్రాలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అయితే ఆంధ్రప్రదేశ్లో జన ఔషధీలు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం జిల్లా ఏదంటే అల్లూరు సీతారామరాజు జిల్లాగా మనం ఇక్కడ చెప్పాలి. రీసెంట్గా మరో అంశం టాపిక్ మనకి కరెంట్ అఫైర్స్లో కనిపిస్తుంది. అది ఏంటంటే హరీష్ రాణా
హరీష్ రాణా అనే ఒక కేసు సుప్రీంకోర్టు రీసెంట్గా హరీష్ రాణా వర్సెస్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక కేసుపై తీర్పును ప్రకటించింది. అది ఏంటంటే యూథనేషియా, దీన్ని మెర్సీ కిల్లింగ్ అంటాం. యూథనేషియా అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి అనారోగ్యం పాలైనప్పుడు ఆ వ్యక్తికి చనివచ్చు, తను అనారోగ్యంతో పాలైనప్పుడు తను చావు కొట్టిమిట్టాడుతున్నప్పుడు ఎంతకీ మరణం రాకుండా బెడ్ మీద ఉండేటప్పుడు ఆ వ్యక్తి తనకు తానుగా ఎలాగైనా చనిపోయే హక్కును కలిగి ఉండాలి. అలా కలిగి ఉండే హక్కుని మనం యూథనేషియా అంటాం. దీన్ని మెర్సీ కిల్లింగ్ అంటాం. అయితే భారతదేశంలో యూథనేషియా లేదా మెర్సీ కిల్లింగ్ ఒక పదాన్ని మార్చమని ఆ ఒక పదాన్ని సూచించిన సుప్రీంకోర్టు. అది ఎవరంటే హరీష్ రాణా అనే వ్యక్తికి కేసు వాదించేటప్పుడు ఆ పేరేంటంటే యూథనేషియా అనే పేరును విత్ డ్రాయింగ్ లేదా విత్ హోల్డింగ్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్, విత్ డ్రాయింగ్ ఆర్ విత్ హోల్డింగ్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ అనే పదాన్ని ఉపయోగించండి, యూథనేషియా అనే పదాన్ని వాడొద్దని చెప్పింది అది హరీష్ రాణా అనే కేసులో. అలాగే ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగంగా ఒక వ్యక్తికి మరణించే హక్కును కూడా కల్పిస్తుంది సుప్రీంకోర్టు. ఏదంటే ఆర్టికల్ 21లోనే జీవించే హక్కు, అలాగే రైట్ టు లివ్, రైట్ టు డెత్, ఈ రెండు కూడా ఆర్టికల్ 21నే మనకి కల్పిస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ ఆత్మహత్య చేసుకునే హక్కు లేదు. కాకపోతే తను అనారోగ్యం పాలైనప్పుడు, తన యొక్క అవయవాలు పనిచేయనప్పుడు, ఇక తన బతికే అవకాశం లేనప్పుడు, అలాగే బెడ్ మీద ఉండే బదులు తను చనిపోయే అవకాశాన్ని తను చనిపోవడానికి అవకాశం ఇవ్వడాన్ని మనం విత్ డ్రాయింగ్ అనే పదాన్ని కొత్తగా సుప్రీంకోర్టు వాడమంది. గతంలో ఈ పదం యూథనేషియా అనే పదాన్ని మనం ఉపయోగించేవారు. ఇది హరీష్ రాణా అనే వ్యక్తి కోర్టులో కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు రీసెంట్గా ఈ పదాన్ని వాడింది. నెక్స్ట్ మరొకటి ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చే ప్రోగ్రాంకి ప్రధానమంత్రి వనబంధు కళ్యాణ్ అనే పేరుతో ఒక ప్రోగ్రాం రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ అందించే ప్రోగ్రామే ప్రధానమంత్రి వనబంధు కళ్యాణ్ అనే పేరును రీసెంట్గా ప్రకటించడం జరిగింది. అలాగే ఆదివాణి యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్, ఆదివాణి యాప్ ఇది ఒక AI యాప్. ఇది ఎవరి కోసం అంటే ఈ యాప్ ద్వారా 4 గిరిజన భాషలకు సేవలు అందిస్తుంది. ఏ యాప్ ద్వారా అంటే ఆదివాణి యాప్. ఈ 4 గిరిజన భాషలు వేటికి ఈ ఆదివాణి యాప్ ద్వారా సేవలు అందిస్తున్నాయంటే అవి సంతాలీ భాష ఒడిస్సాలో మాట్లాడే భాష, గోండీ భాష ఛత్తీస్గఢ్లో మాట్లాడే భాష, ముండరీ భాష జార్ఖండ్లో మాట్లాడే భాష, అలాగే బిలి భాష మధ్యప్రదేశ్లో మాట్లాడే భాష. బిలి, ముండారి, గోండి, సంతాలి ఈ 4 భాషలకి ఆదివాణి అనే ఒక పేరుతో ఒక యాప్ను క్రియేట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆ యాప్లో ఈ గిరిజన భాషల్లో కూడా యాప్ ద్వారా మనకి కొన్ని సేవలను అందించడం జరుగుతుంది. సంతాలి గిరిజన భాష ఒడిస్సా, అలాగే గోండి గిరిజన భాష ఛత్తీస్గఢ్, ముండారి గిరిజన భాష జార్ఖండ్, బిలి గిరిజన భాష మధ్యప్రదేశ్. అయితే వీటితో పాటుగా మరికొన్ని భాషలు కూడా త్వరలో ప్రవేశపెట్టుకున్నారు. కుయి భాష ఒడిస్సాలో ఉంది, గారో భాష ఇది మేఘాలయలో ఉంది, కోయా భాష ఆంధ్రప్రదేశ్లో ఉంది, కత్కారీ భాష మహారాష్ట్ర, అలాగే చారోక్ భాష త్రిపుర, కురుబా భాష కర్ణాటక, అట్లాగే కుకీ భాష మణిపూర్, చౌద్రీ భాష గుజరాత్. ఈ భాషలు త్వరలో ప్రవేశపెట్టబడి ఈ యాప్లో త్వరలో సేవలు అందనున్నాయి. కానీ ప్రస్తుతం 4 గిరిజన భాషలు మాత్రమే సంతాలి, గోండి, ముండారి, బిల్లికి మాత్రమే ప్రజెంట్ మనకి యాప్లో సేవలు అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి కోయా అనే భాష కూడా త్వరలో సేవలు అందించడం ప్రకటించడం జరిగింది. అలాగే భారతదేశంలో మొదటి డిజిటల్ AI సీపోర్ట్, భారతదేశంలో మొదటి డిజిటల్ AI సీపోర్ట్గా ఏ సీపోర్ట్ వార్తల్లోకి ఎక్కిందంటే తమిళనాడులో తుత్తుకుడిలో ఉన్నటువంటి వాడరేవు. ఆ వాడరేవుకి మరో పేరు విఓ చిదంబరం వాడరేవు, తుత్తుకుడి వాడరేవు తమిళనాడులో ఉంది. ఇది భారతదేశంలో మొదటి డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్ట్గా మన దీన్ని చరిత్రలోకి ఎక్కింది. ఇక్కడ CC క్యామ్స్ ఉంటాయి, అలాగే ప్లాస్టిక్ నిషేధము, టోటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉన్నటువంటి సీపోర్ట్ అది విఓ చిదంబరం సీపోర్ట్ తమిళనాడులో ఉంది. ఇండియాలో మొదటి డిజిటల్ ఆర్టిఫిషియల్ సీపోర్ట్గా ఇది వార్తల్లోకి ఎక్కింది. నెక్స్ట్ జియోడ్కాన్ 26 సదస్సు ఇటీవల ఏ నగరంలో జరిగిందంటాడు? ఢిల్లీ నగరంలో జరిగింది. జియోడ్కాన్ 26 సదస్సు ఢిల్లీలో జరిగింది. ఇందుకు ఇక్కడ పదం కొత్తగా కనిపిస్తుంది చూడండి కరెంట్ అఫైర్స్లో. జియోడిసి అనగా అర్థం ఏంటి అంటే భూమి యొక్క ఆకారము, భూమి యొక్క వాతావరణం, భూమి యొక్క గ్రావిటీ, భూమి యొక్క ఆకారము, భూమి యొక్క వాతావరణం, భూమి యొక్క గ్రావిటీ గురించి అధ్యయనం చేయడాన్ని మనం జియోడిసి అంటాం. అలా జియోడ్కాన్ అనే పేరుతో సదస్సును ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సదస్సుకు ముఖ్యంగా
ఐఐటి కాన్పూర్ ఆధీనంలో జరిగింది. ఐఐటి కాన్పూర్ వారు ఆధ్వర్యంలో జరిగింది ఈ ప్రోగ్రాం. ముఖ్యంగా భారతదేశం యొక్క అంటే మనకి నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అంటే భారతదేశం జీపీఎస్ ఉపగ్రహాలకి నావిక్ అని పేరు పెట్టాం. దీన్ని IRNSS అని కూడా పిలుస్తారు. ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అని. ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ IRNSS అన్న నావిక్ అన్న ఒకటే. భారతదేశం జీపీఎస్ ఉపగ్రహాలు తయారు చేసి ఈ మొత్తం భూమి యొక్క వాతావరణం, భూమి యొక్క ఆకారం, అలాగే భూమి యొక్క గ్రావిటీ మొదలైన అంశాలపైన రీసెర్చ్ చేస్తాయి ఇవి. సో ఈ సదస్సుకి జియోడాకాన్ సదస్సుని పెట్టారు. అది 26వ సదస్సు ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. దీనికి ముఖ్యమైనటువంటి ఎవరు బాధ్యత తీసుకున్నారంటే ఈ సదస్సుకు ఐఐటి కాన్పూర్ వారి ఆధీనంలో జరిగింది. నెక్స్ట్ 2 పథకాలు కనిపిస్తున్నాయి. PM డివైన్, PM ప్రణామ్. రెండింటికి తేడా ఏంటంటే PM డివైన్ అనేది ఈశాన్య భారతదేశం రాష్ట్రాలు అంటే సిక్కిం, మిజోరం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాము, ఏవైతే త్రిపుర, మేఘాలయ ఈ రాష్ట్రాల్లోని అవస్థాపన సదుపాయాలు, రోడ్లు కానీ, విద్యుత్ కానీ, టెలిఫోన్ కనెక్టివిటీ కానీ, సెల్ టవర్స్ కానీ, ఇలా గృహాలు కానీ, ఇలా అన్ని రకాల సదుపాయాలు అందించడం కోసం PM డివైన్ అనే పేరుతో ఈశాన్య భారతదేశంలో మిగతా భారతదేశంతో కనెక్టివిటీ పెంచడానికి, అవస్థాపన సౌకర్యాలు పెంచడం కోసం కొన్ని కోట్లు పెట్టుబడి ప్రవేశపెట్టబడింది కేంద్ర ప్రభుత్వం. దానికి ఏమైనా పేరు పెట్టిందంటే PM డివైన్ అని పేరు పెట్టింది. అలాగే PM ప్రణామ్ అనే కొత్త పథకం వచ్చింది. PM ప్రణామ్ అంటే అర్థం ఏంటంటే రసాయన ఎరువుల స్థానంలో మరియు సేంద్రియ మరియు బయో ఎరువులు వాడాలి. రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ మరియు బయో ఎరువులు ఉపయోగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రవేశపెట్టింది. దాని పేరే PM ప్రణామ్ అంటాం. అయితే భారతదేశంలో ఎక్కువగా సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తున్న రాష్ట్రంలో మొదటిది ఆంధ్రప్రదేశ్, 2 రాజస్థాన్, 3 ఉత్తరప్రదేశ్. సేంద్రియ ఎరువులు ఎక్కువ వినియోగిస్తున్న రాష్ట్రాల్లో భారతదేశంలో ఎక్కువగా మొదటి ఆంధ్రప్రదేశ్ ఉంది, 2వది రాజస్థాన్ ఉంది, 3వది ఉత్తరప్రదేశ్ ఉంది. దాని పేరే PM ప్రణామ్ అనే పేరుతో కూడా మనం పిలవడం జరిగింది. అలాగే వార్తలు నిలిచేది ఏంటంటే జోహా బియ్యం. ఏంటి జోహా బియ్యం అంటే ఈ బియ్యం అస్సాంకి చెందినటువంటి బియ్యం. ఇవి అస్సాంలోనే ఉత్పత్తి చేసే ఈ జోహా బియ్యము దాన్ని ఏమంటే యునైటెడ్ కింగ్డమ్ మరి ఇటలీ దేశాలకు ఎగుమతి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ బియ్యం పేరేంటి? జోహా బియ్యం. ఇవి చాలా ఫ్లేవర్ వస్తుంది, ఆరోమేటిక్ అంటే మంచి సుగంధాల బియ్యం అంటాం. రుచికి చాలా బాగుంటుంది. ఇందులో మంచి పోషకాలు ఉంటాయని చెప్తారు. ఏ బియ్యంలో? జోహా బియ్యం. ఆ బియ్యం 2017 ఆ బియ్యంకి GI ట్యాగ్ కూడా పొందింది. 2017లో ఈ జోహా అనే బియ్యం GI ట్యాగ్ను కూడా పొందింది. అయితే ఈ బియ్యం ఎగుమతి కోసం మనకి యూకేకి, ఇటలీకి ఎగుమతి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మనకి అనుమతి కూడా ఇచ్చింది. సో జోహా బియ్యం ఏ రాష్ట్రంలో ఉత్పత్తి చేసే బియ్యం అంటే అస్సాం చెందిన బియ్యంగా మనకి చెప్పాలి. ఇది వార్తల్లో ఉన్నటువంటి పేరు. అలాగే ట్రౌట్ చేపలు, ఇది కూడా వార్తలు నిలిచింది. ఏంటి ట్రౌట్ చేపలు అంటే ఈ ట్రౌట్ చేపలు ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ అనే పుష్కలంగా ఉంటాయి ఇందులో. ఈ ట్రౌట్ చేపలు ముఖ్యంగా శీతల వాతావరణంలో పెరుగుతాయి. ఇందులో ఎక్కువ పోషకాలు కూడా ఉంటాయి. సో యాక్చువల్గా రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ అనే ప్రాంతంలో ట్రౌట్ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శీతల అంటే చల్లని నదిలో స్వచ్ఛమైన చల్లని నీటిలో ఈ చేపలు ఎక్కువగా పెరుగుతాయి. మంచి పోషకాలని గుర్తించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ రీసెంట్గా ఈ ట్రౌట్ చేపల ఉత్పత్తికి అనంతనాగ్ ప్రాంతంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. యాక్చువల్లీ ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కూడా ట్రౌట్ చేపల ఉత్పత్తి ఉంది. ఎందుకంటే చల్లగా ఉండే ప్రాంతాలు, అక్కడ చల్లటి చల్లటి నదులు అక్కడ ప్రవహిస్తాయి. ఆ నదుల్లో ఈ చేపలు పెరుగుతాయి. ఇవి చాలా మంచి పోషకాలు ఇస్తాయి కాబట్టి ఈ ఉత్పత్తిని పెంచమని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. ట్రౌట్ చేపల యొక్క ప్రత్యేకత. అలాగే ఇటీవల ఒక సర్వే వచ్చింది. పులులు ఎక్కువగా పులులు ఏ రాష్ట్రంలో మరణిస్తున్నాయని సర్వే ఇవ్వడం జరిగింది. ఇటీవల ఎక్కువగా పులులు మహారాష్ట్రలో ఎక్కువగా చనిపోతున్నట్లు సర్వే కూడా ఇవ్వడం జరిగింది. పులులు ఎక్కువగా మరణిస్తున్న రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. అలాగే రీసెంట్గా కేంద్ర సాహిత్య అకాడమీ 24 భాషల్లో అవార్డు ఇస్తారు. అందులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణ అంటే తెలుగు భాష అనుకుందాం. తెలుగు భాషకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని పొందిన వ్యక్తి ఎవరంటే నందిని సీతారెడ్డి అనే మహిళకు దక్కింది. నందిని సీతారెడ్డి. ఈమె రాసిన పుస్తకం పేరు అనిమేషన్ సాహిత్యానికి గాను నందిని సీతారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని పొందారు. ఈ అవార్డు ఢిల్లీలో బహుకరిస్తారు. ఉత్తమ రచనలకు ఇస్తారు. భారతదేశంలో 24 భాషల్లో ఎవరైతే ప్రముఖులు రచిస్తారో 24 భాషల వ్యక్తులందరికీ ఇస్తారు. అందులో తెలుగు భాషకు ఈ నందిని సీతారెడ్డి రాసినటువంటి అనిమేషన్ పుస్తక సాహిత్యానికి అందింది. ఈమె తెలంగాణ ప్రాంతం చెందినటువంటి వ్యక్తి. అలాగే మరో పదం మనకి వార్తల్లో కనిపిస్తుంది. దాని పేరే నివేషిక్ శిబిర్. ఏంటి నివేషిక్ శిబిర్ అంటే
ముఖ్యంగా నూతన పెట్టుబడిదారులు ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో భారతదేశంలో వాళ్ళకి ప్రోత్సాహం కోసము ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంకి ఏమని పేరు పెట్టామంటే నివేశక్ శిబిర్. ఇది భువనేశ్వర్లో జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఒరిస్సా యొక్క రాజధాని భువనేశ్వర్లో నివేశక్ శిబిర్ అనేది ఒక సమావేశం జరిగింది. నూతన ఎవరైతే న్యూ ఇన్వెస్టర్స్ వస్తారో వాళ్ళకు ఉద్దేశించినటువంటి ఒక సమావేశం. అలాగే ఢిల్లీలో రీసెంట్గా ట్రైబ్ ఆర్ట్ ఫెస్టివల్ జరిగింది. ట్రైబ్ ఆర్ట్ ఫెస్టివల్ ఇటీవల ఏ నగరంలో జరిగిందంటే మనకి అదే ఢిల్లీలో ట్రైబ్ ఆర్ట్ ఫెస్టివల్ జరిగింది. ఏంటి ఫెస్టివల్ ప్రత్యేకత అంటే ఈ ఫెస్టివల్లో భారతదేశానికి చెందినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి చిత్రకళలు అక్కడ కొన్ని చిత్రాలను ప్రదర్శించారు ఢిల్లీలో. ఈ ట్రైబల్స్ ఎవరైతే ట్రైబల్స్ వేస్తారో జానపద చిత్రాలు అవి ఏమి ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుందో చాలా ఇంపార్టెంట్. వర్లీ చిత్రకళ మహారాష్ట్ర చెందిన చిత్రకళ ప్రదర్శించారు. అలాగే గోండ్ చిత్రకళ ఇది మధ్యప్రదేశ్ యొక్క చిత్రకళ. అలాగే రబా చిత్రకళ వెస్ట్ బెంగాల్ చెందిన చిత్రకళ. తమాంగ్ అనే చిత్రకళ ఇది అస్సాం చెందినటువంటి చిత్రకళ. అలాగే బిల్ అనే చిత్రకళ ఇది మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ చెందినటువంటి గిరిజనుల యొక్క చిత్రకళ. సో వర్లీ చిత్రకళ మహారాష్ట్రది, గోండ్ చిత్రకళ మధ్యప్రదేశ్ది, రబా చిత్రకళ అనేది వెస్ట్ బెంగాల్ది, తమాంగ్ అనే చిత్రకళ అస్సాంది, బిల్ అనే చిత్రకళ మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ చెందినటువంటి చిత్రకళలు. ఇవి రీసెంట్గా మనకి ఢిల్లీలో వీటిని ప్రదర్శించడం జరిగింది. ఇవి ఈనాటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు.